బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయడంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ నాగ్ని రామకృష్ణ, మణ్యం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపామన్నారు మంత్రి గొట్టిపాటి. ఈ నిర్ణయంతో ప్రజలకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అన్నారు. ఆయుపట్టుగా మన అద్దంకిని ప్రకాశం జిల్లాలో నుంచి విడదీసి బాపట్ల జిల్లాలో స్వార్థపూరితంగా కలిపిన జగన్మోహన్ రెడ్డి విధానానికి వ్యతిరేకంగా ఆనాడు మహానాడులో మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అద్దంకి కందుకూరిని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునఃపరిశీలించి మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతారని ఆ మాట కట్టుబడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయుపట్టుగా మన అద్దంకిని ప్రకాశం జిల్లాలో నుంచి విడదీసి బాపట్ల జిల్లాలో స్వార్థపూరితంగా కలిపిన జగన్మోహన్ రెడ్డి విధానానికి వ్యతిరేకంగా ఆనాడు మహానాడులో మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అద్దంకి కందుకూరిని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునఃపరిశీలించి మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతారని ఆ మాట కట్టుబడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయుపట్టుగా